దేవుని సంగమా, మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 వచనము నుండి 9 వచనాలు మనము ధ్యానిస్తా ఉన్నాం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకొని ఉన్నాం. ఈ రెండింటిని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ యొక్క 6వ అధ్యాయములో ఉన్న సందర్భము మనందరికీ తెలుసు, అనేక మార్లు మనం విని ఉంటున్నాం. ఏమిటి ఆ సందర్భం అంటే, పరలోకపు దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరు? ప్రవక్త, యెషయా ప్రవక్త పరలోకపు దృశ్యాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చూస్తూ ఉన్నారు అని అంటే, రాజు మృతి పొందాడు కదండి. అక్కడే 1వ వచనంలో ఉంది కదా, రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలోనే ప్రవక్త అయినటువంటి యెషయా ఏం చేస్తా ఉన్నాడు అయ్యారంటే, పరలోకపు ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడు అనంటే, రాజు చచ్చిపోయారు, అలాగే రాజును గూర్చినటువంటి పట్టింపులైనటువంటి ప్రజల జీవితాలు ఉన్నాయి, అవి చాలా భయంకరంగా ఉన్నాయని 5వ అధ్యాయంలో ప్రవక్త తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మీరు 5వ అధ్యాయం చదివితే చాలా స్పష్టంగా ప్రవక్త తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉంటే, 1వ అధ్యాయంలోనే దేవుడు తన యొక్క బాధను వ్యక్తపరిచాడు, యెషయాతో పంచుకున్నాడు. ఏమనంటే, నేను ఆకాశమును భూమిని పిలిచిన వాడిని, అయితే నా పిల్లలు నా మాట వినడం లేదు. 1వ అధ్యాయం అంతా కూడా అదే రాయబడి ఉంటుంది. నా పిల్లలు నా మాట వినడం లేదు, నా ప్రజలు లేక నా పిల్లలు నా మాట మర్చిపోయి ఉన్నారు అంటూ ఆయన ఒక మంచి ఉదాహరణ మాట్లాడతాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డే తెలుసుకొనును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని దేవుడు తన యొక్క బాధను ప్రవక్తతో తెలియజేస్తే, 5వ అధ్యాయంలో ప్రజల బాధను దేవుడికి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భం జరిగిన తర్వాత 6వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, పరలోకపు దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ రోజు మనము ఈ వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అంటే, ఒక పాట ఉంటది కదా, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది. మనుషులందరికీ హృదయం ఉంది, హృదయంలో చోటేది. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, అవని అంతా ఆయనదే అయినా చోటేది. అందుకే ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయవలసిన అవసరం వచ్చింది. మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క పరలోకపు దృశ్యములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, 6వ అధ్యాయం నేనే చదువుతాను, మీరు ఎవరు కూడా తొందరపడద్దు, తడపడద్దు. అత్యున్నత సింహాసనముపై అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త చూస్తున్నటువంటి ఈ యొక్క దృశ్యంలో ఏమి కనిపిస్తా ఉంది యెషయాకి అంటే, చూడండి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువును చూచాను అంటున్నాడు. యెషయా ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు అంటే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడట, ఆయన యొక్క పరిశుద్ధతను తెలియజేస్తా ఉన్నాడు, ఆయన మహిమను తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ సింహాసనమునకు ఏ సింహాసనము కూడా సాటి రాదు అన్నట్లుగా ఆయన ఏమంటున్నాడంటే, అత్యున్నత సింహాసనముపై ఆయన ఏమైనాడట, ఆసీనుడై ఉన్నట్లుగా ప్రవక్త చూస్తా ఉన్నాడు. ఎందుకు ఈయన ఈ విధముగా ఉన్నాడో ఈ రోజు క్రిస్మస్ ఆరాధన జరిపించుకున్నటువంటి మనకు ఆయన ఎలాగ అర్థమయ్యాడో మనకు ముందు ముందు తెలుసుకొని పోతా ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఇంకొక మాట ఏం రాయబడి ఉందంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క చొక్కా అంచులు దేవాలయాన్ని ఏం చేశాయట, నింపేశాయి. ఇదంతా కూడా పరలోకపు దృశ్యము ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క సింహాసనం దగ్గర ఎవరున్నారయ్యా అంటే, దేవదూతలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. ఆయన యొక్క వస్త్రపు అంచు లేక చొక్కాయి అంచులు దేవాలయం నిండుకుంటే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి కదండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తామంటే, శరాపులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క దూతల్లో చాలా రకాలు ఉన్నాయి. 2 రెక్కలతో ఎగిరే దూతలు ఉన్నాయి, అలాగే 4 రెక్కలతో ఉండేటువంటి దూతలు ఉన్నాయి. కానీ ఎన్ని రెక్కలతో కనిపిస్తా ఉన్నాయి మనకు?
6 రెక్కలు కలిగినటువంటి ఆ యొక్క శరాపులు ఎక్కడ ఉన్నారట? అత్యున్నతమైన సింహాసనము దగ్గర. గాబ్రియేలుకి 2 రెక్కలే ఉంటాయి, మిఖాయేలుకి 2 రెక్కలే ఉంటాయి. వారి యొక్క స్థానాలు వేరు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, 6 రెక్కలు ఉన్నటువంటి దేవదూతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనం ఎటువంటిదంటే, ఆ యొక్క దూతలు ఏం చేస్తున్నారట? శరాపులు ఏం చేస్తున్నారట? 2 రెక్కలతో చెప్పండి వారి యొక్క ముఖాన్ని కప్పుకున్నారట. ఎందుకు వారి యొక్క ముఖాన్ని కప్పుకున్నారంటే, అయ్యా నీ పరిశుద్ధత ముందు, నీ అత్యున్నతమైన సింహాసనం ముందు మా ముఖములు చూపించడానికి మేము అర్హులము కాదు అని. అలాగే 2 రెక్కలతో వారి యొక్క దేహాలు కప్పుకున్నారంట. ఎందుకు కప్పుకున్నారంటే, మా దేహములు నీకు చూపించడానికి మేము తగము, నువ్వంతా పరిశుద్ధుడివి అని వారు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 2 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎగురుతూ ఉన్నారట. వారి యొక్క నిలబడలేరు. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, నీ పరిశుద్ధత దగ్గర మేము నిలవబడలేము, మా ముఖాలు నీకు చూపించలేము, మా శరీరము కూడా నీకు చూపించలేము. అలాగే ఈ పరిశుద్ధమైన స్థలములో మేము నిలవబడడానికి అర్హులము కాదు. వీళ్ళందరూ కూడా ఆత్మలేనండి, వీళ్ళందరూ కూడా ఆత్మలే, వీళ్ళకి శరీరాలు లేవు. వీళ్ళు కూడా పరిశుద్ధులే. దేవుని దగ్గర, దేవుని సింహాసనం దగ్గర ఉన్న వారు కూడా పరిశుద్ధులే. కానీ అక్కడ ఉన్న వారు ఏమన్నారంటే, నీ పరిశుద్ధతను మేము చూడలేము, నీ పరిశుద్ధత ముందు మేము నిలవబడలేము అని 2 రెక్కలతో వారు ఎగురుతా ఉన్నారట. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఏం చేస్తున్నారట? 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈయన ఎవరట? సైన్యములకు అధిపతి అనేటువంటి మాట మనం చూస్తూ ఆయనను ఇలా సంబోధిస్తూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. అంటే వర్త భూత భవిష్యత్మాన కాలములో నువ్వు ఎవరివి చెప్పండి? పరిశుద్ధుడివి. నీవు భూతకాలములో పరిశుద్ధుడివి, వర్తమాన కాలములో పరిశుద్ధుడివి, భవిష్యత్ కాలములో కూడా నీవు పరిశుద్ధుడివి. నీ పరిశుద్ధత సహజ సిద్ధమైనది. ఆయన యొక్క పరిశుద్ధత ఎటువంటిది చెప్పండి? ఎవరో కలిగిస్తే వచ్చిన పరిశుద్ధత కాదు. ఆయన పరిశుద్ధత అది సహజ సిద్ధమైనది. కాబట్టి నీ 3 కాలాల్లో కూడా నువ్వు పరిశుద్ధుడివి. అయితే మా పరిశుద్ధత లేక నా పరిశుద్ధత నీవు సృజించిన దాన్ని బట్టి వచ్చిన పరిశుద్ధత. నీ మమ్మల్ని సృజించావు, దాన్ని బట్టి మాకు పరిశుద్ధత వచ్చింది. కానీ నీ పరిశుద్ధత అది సహజ సిద్ధమైనది. 3 కాలాల్లో కూడా నువ్వు ఎటువంటి వాడివి? పరిశుద్ధుడివి. నువ్వు ఆది అంతమైన వాడివి, అల్పది ఓమేగైన దేవుడవు. నువ్వు అన్ని కాలముల్లో కూడా నువ్వు పరిశుద్ధుడివి. నీ పరిశుద్ధత ముందు మేము ఏ పాటి వారము అంటూ దేవుని యొక్క దూతలు పాడుతూ ఉండగా యెషయా గారు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క లేఖన భాగంలో ప్రియమైన వాళ్ళారా, మంచి మాట మనం చూస్తున్నాం. చూడండి, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 4వది ఏమన్నారంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. చాలండి, ఇక్కడ వరకు దేవుని యొక్క లక్షణాలు మనకు అర్థమైంది. ఆయన యొక్క హోదా ఏమిటో మనకు అర్థమైంది, ఆయన యొక్క స్వభావం ఏమిటో మనకు అర్థమైంది. మరి ఇటువంటి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైనటువంటి ఆ దేవుడు ఆయన చొక్కా అంచులు దేవాలయం నింపగా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎంత గొప్పగా పాట పడినటువంటి దేవుని దూతలు ఆ దృశ్యాన్ని చూసినటువంటి యెషయా భక్తుడు ఈ దృశ్యం మనం ఎప్పుడు కూడా చూడలేదు. అయితే ప్రియమైన దేవుని సంగమ, 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఎవరు ఆసీనుడైనారట? ప్రభువు అనే మాట మనం చూస్తా ఉన్నప్పుడు అవి చిన్న అక్షరాల్లో ఉన్నాయి కదండి, పెద్ద అక్షరాల్లో లేవు, చిన్న అక్షరాల్లో ఉన్నాయి. రండి ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి వచ్చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి వచ్చేస్తే ప్రియమైన వాళ్ళారా, చదువుతా ఉన్నాను చూడండి. 11వ వచనంలో రాయబడి ఉంది,
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన చెప్పండి ప్రభువైన క్రీస్తు. అక్కడ ఏ అక్షరాలతో అయితే రాయబడి ఉన్నాయో ఇక్కడ కూడా ప్రియమైన వాళ్ళరా అదే అక్షరములతో ఏం చేయబడి చెప్పండి రాయబడి ఉన్నాయి. ఈయన ప్రభువైన క్రీస్తు కదండి. ఎవరి మహిమ సర్వలోకముల నిండి ఉందో ఆ మహిమకు కారకుడైనటువంటి ఆ దేవుడే ఈ భూమి మీదకి వస్తే ఆయనకి ఏమి లేదు చెప్పండి. ఆయనకు చోటు లేదు, లేక స్థలము లేదు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంట. ఆయన అత్యున్నతమైన సింహాసనంపై ఉన్నాడనట. ఆయన యొక్క చొక్కా అంచులు దేవాలయములు ఏం చేశాయట, కప్పివేశాయట. ఆయన అన్ని కాలాల్లో కూడా ఎటువంటి వారట ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకములోకి వస్తే ఆ మహిమకు కారకుడైన ఆ దేవుడు ఏ మహిమతో అయితే ఈ లోకం నింపబడి ఉందో ఆ మహిమ కలిగిన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి వస్తే ఆయనకి ఈ లోకములు ఏమి లేదట, స్థలము లేదు, చోటు లేదు అని మనం చదువుతూ ఉన్నాం. ఆయన లేకుండా ఈ భూమి లేదు, ఆయన లేకుండా సృష్టి లేదు. ఆయన లేనిదే ఏది కూడా ప్రియమైన వాళ్ళరా ఉనికిలోనికి రాలేదు. అటువంటి ఆయన లోకంలోనికి వస్తే ఆయనకు చోటే లేదట. ఆయన జీవమునకు ఆధారం కదండి. ఆయనే ఆధారం, జీవమునకు ఆధారము, సర్వ సృష్టికి ఆయన ఆధారము, ఈ విశ్వానికి అంతటికీ కూడా ఆయనే ఆధారం. కానీ అటువంటి ఆధారమైనటువంటి దేవుడే ఈ లోకములోనికి వస్తే ఆయనకు చోటు లేదు అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఆయన ఎక్కడ పుట్టారట? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయనకు సత్రములో ఏమి లేదట, స్థలము లేదు. ఆయనకు స్థలము లేని కారణం చేత ఆయన ఎక్కడ పండుకోబెట్టారని చూడండి. 12వ వచనంలో 11 మనం చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కాలమాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తట్టులో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఇంత సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది కదా. ఆయన అత్యున్నతమైన సింహాసనంపై ఆశీనుడై ఉన్నాడు కదా. ఆయన పరిశుద్ధుడు కదా. మరి ఇటువంటి దేవునికి ఈ లోకములో ఏమి లేదట, స్థలము లేకుండా పోయింది. ఆయన ఒక తట్టులో పొరుండబెట్టారు. అయితే ఆయన పొరుండబెట్టినప్పుడు ఆయనకి ఏమి చుట్టారట, పొత్తి గుడ్డలు చుట్టారు. అరే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. ఒకవేళ మీరు ఒక చీర కొనుక్కున్నారనుకోండి, ఉదాహరణకు స్త్రీలు, ఆ చీరకు మీరు ఏం కుట్టిస్తారంటే కింద ఫాల్స్ కుట్టిస్తారు కదండి, ఫాల్స్ కుట్టిస్తారు. అంటే ఆయన చొక్కా అంచు ఏమి కప్పేసిందట, దేవుని యొక్క చెప్పండి, దేవుని యొక్క ఏముంది అక్కడ ఏముందండి చదవండి. చొక్కా అంచు ఏం చేసిందట, దేవాలయమును నిండిపోయింది, కప్పివేసింది, అంచు కప్పివేసింది. ఇంకా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆయన యొక్క చొక్కా అంచే దేవాలయముని కప్పేస్తే ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి ఏం చుట్టారట, పొత్తి గుడ్డలు చుట్టారట. పొత్తి గుడ్డ అంటే ప్రియమైన వాళ్ళరా ఆ పుట్టిన తర్వాత ఏ వస్త్రాలతో అయితే చుట్టారో పిలిచారో ఏ వస్త్రాలు ఆయనకు చూసారు. ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టాడో. చొక్కా అంచే దేవాలయం నింపేస్తే అంత పరిశుద్ధుడైన సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంటే ఆయన ఇందులో చుట్టారట, పొత్తి గుడ్డల్లో చుట్టారట. ఆయన పుట్టినప్పుడు వస్త్రాలు లేని వారిగా పుట్టాడంటే అండి, ఆయన కప్పడానికి ఆ చలికాలంలో చలిలో ఆ యొక్క పసిబిడ్డకు చుట్టడానికి వస్త్రాలు లేక పుట్టిన వెంటనే ఏ వస్త్రాలైతే తుడిచారో, ఏ మైళ్ళైతే తుడిచారో అవే వస్త్రాలు ఆయనకి ఏం చేశారట, చుట్టి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత దీనుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఎంత దరిద్రుడిగా పుట్టాడు ఈ లోకంలో. అందుకే పౌలు గారు ఒక మాట రాశారండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 8, 9 వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన కృప ఏంటి? మనకి ఏ అర్హత లేదు, ఆ యొక్క అర్హతను ఇవ్వడానికి ఆ కృప ఆయనను దరిద్రులు చేసి మనల్ని ఏం చేసింది చెప్పండి? ధనవంతులుగా చేసింది. అది కృప. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యారట. ఆయన ఏమో యుగయుగాలు జీవించేవాడు. ఆయన సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. ఆయన మొదటివాడు, కడపటివాడు, శాశ్వతంగా ఉండేవాడు. ఆయన నిత్యుడు, ఆయన ఆది సంభూతుడు. ఆయన సంతకం లేని స్థలమే లేదు. ఒకవేళ మన పేరు దేని మీద రాస్తే కొంతకాలానికి ఏమైపోద్ది చెప్పండి? చెరిగిపోద్ది, సిరిగిపోద్ది కదండి. ఈ మందిరంలో మీరు చాలా ఇచ్చి ఉంటారు కదా, కొంతమంది ఎవరెవరు ఇచ్చుంటారు. ఈ పలానా వారు ఇచ్చారు అని అని ఉంటారు. కానీ ఈ రోజు ఉన్నాయా? లేవు. ఎందుకంటే పోతాయి సహజంగా. ఈ సూర్యుని క్రింద ఉన్నాయి అన్ని కూడా ఏదో ఒక రోజు లైన్ అయిపోతాయి. కానీ శాశ్వతంగా ఉండేది ఏంటి చెప్పండి? ఆయన పేరు. నీవెక్కడ చూసినా ఆయన పేరే నీకు కనిపిస్తుంది. సర్వలోకము ఆయన నామము రాయబడి ఉంది. అటువంటి ఆయనకి ఏమి లేదంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒంటికి చుట్టడానికి వస్త్రాలు లేకుండా పోయేయట. యెషయా చూస్తేనేమో ఆయనకు వస్త్రపు చెంగేమో దేవాలయాన్ని కప్పేసింది. కానీ అదే దేవుడు శరీరధారిలో కనుకొస్తే ఆయన చుట్టడానికి కూడా ఏం లేదు చెప్పండి? వస్త్రాలు లేవు. ఆయన తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. ఎందుకు రిక్తులుగా చేసుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడు అయ్యానంటే నిన్ను నింపడానికి, నిన్ను నన్ను బలవంతులుగా చేయడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన నీకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన పొత్తుగుడ్డలతో చుట్టుపడ్డాడు. నీకు నీతి వస్త్రాలు ఇవ్వడానికి ఆయన పొత్తుగుడ్డలతో చుట్టుపడ్డాడు. నీకు సంతోష వస్త్రాలు, నీకు ఉల్లాస వస్త్రములు ఇవ్వడానికి ఆయన మైలుతో నిండిన ఆ యొక్క పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆ తొట్టెలో పొరందబెట్టి ఉన్నాడు. ఎందుకని లోకానికి వచ్చాడు? సర్వలోకము ఆయన మహిమతో నిండా ఉంది. కానీ ఆయన ఈ లోకములోనికి వచ్చేసరికి ఆయనకి ఏమి లేదు చెప్పండి? వస్త్రాలు లేవట కప్పడానికి. ఆయన వస్త్రము లేనివాడుగా ఉన్నాడు. ఆయన దరిద్రుడిగా ఉన్నాడు. ఆయన దీనుడిగా ఉన్నాడు. ఎందుకయ్యానంటే నిన్ను హెచ్చించడానికి, నిన్ను ధనవంతుడిగా చేయడానికి, ఆ రక్షణ వస్త్రాలు నీకు ఇవ్వడానికి ఆయన చలిలో వస్త్రాలు లేనివాడుగా పడి ఉన్నాడు. ఏ రోజైనా మనం ఆలోచించామా? ఏది నిజమైన క్రిస్మస్? డిసెంబర్ 25 క్రిస్మస్. ఈ రోజు ప్రత్యేకమైన దినమా? ప్రతిరోజు మనకు క్రిస్మస్ ఆనందమే. ఎందుకో తెలుసా? నిన్ను నింపుతా ఉన్నాడు, నిన్ను బలవంతుడిగా చేస్తూ ఉన్నాడు. మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చినటువంటి దేవుడు. ఆయనేమి అభూత కల్పనేమి కాదు. అనగనగా ఆయన కథలు చెప్పడానికి వీలు లేదు. ఆయనే ఆది అంతమై ఉన్నాడు. ఆయన కాలమును విభజించిన వాడు. ఆయన చరిత్రలో నిలిచి ఉన్నవాడు. ఆయన సింహాసనమునకు ఏ సింహాసనము కూడా చాటి రాదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దైవత్వము వెల్లడయ్యే స్థలం ఏదైనా ఉందంటే అది నా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరే. అటువంటి మహిమ కలిగిన నా దేవుడు ఆయన ఎలా వచ్చాడు ఈ లోకంలోనికి? శరీరధారిగా వచ్చాడు. ఆయన పుట్టేసరికి కనీసం ఆయన కప్పడానికి వస్త్రం లేని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనమందరము కూడా మన యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి చెప్పండి? మురికి గుడ్డలుగా ఉన్నాయి. మన పాపపు గుడ్డలతో మనం ఉన్నాం. పాపపు వస్త్రాల చేత మనం ఉన్నాం. ఆ పాపపు వస్త్రాలు తీసివేయడానికి, పరిశుద్ధపరచడానికి, రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి, నీతి వస్త్రాలు ఇవ్వడానికి, ఆయన రాజ్యంలో మనను ప్రవేశపెట్టుకోవడానికి ఆయన దరిద్రుడై ఆయనకు కృపను మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిజమైనటువంటి క్రిస్మస్ దేవుడు. బాలుడు కాదాయన. ఏదో పాట కూడా ఉంటుంది, బాలుడు కాదమ్మాయన బలవంతుడు. అది బాలుడు కాదాయన, పసిపిల్ల వారు కాదాయన. ఆయన బలవంతుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డారు. కుమారుడు పుడితే ఏం చేస్తారట? పున్నాను నరకము నుంచి తప్పించడా? నిన్ను నరకము నుంచి తప్పించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి ఆ పునామి నరకము నుంచి తప్పించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. నేను నరకం నుంచి తప్పించి ఆ నరక బాధను, ఆ యాతన, వేదన, బాధ ఆయన నుంచి ఆయన ఉండే మహిమను మనకు ఇచ్చాడు. ఆయన ఉండే జీవమును ఆయన మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదండి, యెషయా ఏమన్నాడు? రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూచితిని అన్నాడు కదండి.
రాజును సైన్యములకు అధిపతి. ఆయన ఎవరు చెప్పండి? రాజు, సైన్యములకు అధిపతి. రాజు అంటే ఆయనకి ఏముంటుంది? ఒక రాజ్యం ఉంటుంది, ఆయనకు ఒక సైన్యం ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానులు వచ్చి అన్నారు, యోధుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా? దేవునికి మహిమ కలుగును గాక. యోధుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా? ఎవరు అడిగారు ఆ మాట? జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని అడిగారు. ఆయన రాజు అని ప్రియమైన వాళ్ళారా. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనములో మంచి మాట రాయబడి ఉంది. 2:13 ఏమని చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. చాలండి, ఎవరు వచ్చారట? పరలోక సైన్య సమూహము, దేవుని సైన్యము ఎక్కడికి వచ్చిందట? ఆయనతో పాటు ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకు? ఆయన ఇంత సైన్యం ఉండి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఎందుకు ఒంటరిగా వచ్చారు ఈ లోకానికి? తన సైన్యంతో రావచ్చు కదా, తన దూతల పరివారంతో రావచ్చు కదా. ఎందుకు ఒక్కడే జన్మించాడయ్యా అంటే ఓడిన మానవుణ్ణి గెలిపించడానికి. అంతే. ఎందుకు ఒక్కడే వచ్చాడంటే ఓడిపోయిన మానవుణ్ణి గెలిపించడానికి వచ్చాడు దేవుడు. ఎక్కడైతే మానవుడు ఓడిపోయాడో ఆ స్థలంలోనే ఆయన ఏం చేశాడంటే జన్మించి ఓడిపోయిన మానవునికి గెలిపి ఇవ్వాలని ఆశించాడు ఆయన. ఎక్కడ ఓడిపోయాడు మానవుడండి? మానవుడు ఎక్కడ ఓడిపోయాడు? అపవాది చేతిలో ఓడిపోయాడు మానవుడు. అపవాది చేతిలో మానవుడు ఓడిపోయాడు. శోధన దగ్గర మానవుడు ఓడిపోయాడు. పాపము దగ్గర మానవుడు ఓడిపోయాడు. లోకము దగ్గర మానవుడు ఓడిపోయాడు. ఆకర్షణ దగ్గర మానవుడు ఓడిపోయాడు. ఎక్కడైతే నీవు నేను ఓడిపోయామో అక్కడే మనల్ని గెలిపించడానికి సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుడు ఒక్కడిగా ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి జన్మించాడు. ఇది కదా నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ అర్థమైందా నీకు? ఈ క్రిస్మస్ మనకు అర్థమైందా? ఆ తొట్టులో బాలుడు ఎవరో నీకు అర్థమైందా? ఆయన ఏమి నిరాదాయం ఏమీ కాదండి, ఏమీ లేనివాడు కాదండి. ఆయన ఎవరో యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు లోకానికి వచ్చాడో లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్కడిగా వచ్చారు. ఎందుకు చెప్పమంటారా? నీ పక్షమున నిలవబడి నిన్ను గెలిపించడానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు స్వస్థతను ఇవ్వడానికి, నీకు తన యొక్క రాజ్యాన్ని ఇవ్వడానికి, తన యొక్క జీవముని ఇవ్వడానికి, తన యొక్క మహిమను ఇవ్వడానికి, తన యొక్క స్థానముని ఇవ్వడానికి ఆయన ఒక్కడిగానే లోకానికి వచ్చారట. ఆయనకి సైన్యం లేదా? దేవుని వాక్యం చెప్పలేదండి. దేవుని ఆ మాటలు కాదు, యెషయా గ్రంథంలోను యెషయా చూసిన మాటలు, లూకాసు వార్తలో డాక్టర్ లోకా గారు రాసిన మాటలు మనం చూస్తే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఎక్కడికి వచ్చిందండి? ఆ అత్యున్నత సింహాసనం పైన తన మహిమతో ఉండవలసినటువంటి ఆ దేవుడు శరీరధారి లోకానికి వస్తే తన సైన్యం అంతా కూడా ఎక్కడికి వచ్చిందట? భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం అనేక విషయాల్లో మనం ఓడిపోయామండి. ఓడిపోలేదా? ఓడిపోయాము. వేసారిపోయాము, విసిగిపోయాం. ఏ ఆధారం లేదు. ఇక్కడ నేను విజయాన్ని పొందలేని అనుకుంటున్నామేమో. లేదు ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నిన్ను నన్ను గెలిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణము ఆయన ఓడించలేకపోయింది, కానీ ఆ మరణాన్ని ఆయన జయించి ఆ విజయాన్ని మనకు ఏం చేశాడు చెప్పండి? ఆయన అంకితం చేస్తారా? శిలువ పైన అంకితం చేసి మనకి విజయాన్ని ఇచ్చి మరలా ఆయన ఏ మహిమనైతే విడిచిపెట్టించాడో ఆ మహిమలోనికి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరొక మాట, ఆయన ఎక్కడ పండుకోబెట్టాడట? పశువుల తొట్టెలో కదండి. పొత్తుగుడులతో చుట్టుపడ్డారు. రెండవది మనం ఒకరు చూస్తే తొట్టెలో పరుండబెట్టబడిన కదండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలండి, యేసుక్రీస్తు వారు మామూలు పశువుల పాకలో పుట్టలేదండి. మనం అనుకుంటున్నాము సత్రంలో స్థలం లేదు కాబట్టి ఒక 4 అడుగులు ముందుకేస్తే అక్కడ చిన్న పశువుల పాక లేక పశువుల కొట్టం కనిపించింది, ఆ కొట్టంలో ఆయన పుట్టాడు అని మనం అనుకుంటున్నాం. లేదు. ఇక్కడ ఆయన పుట్టినటువంటి స్థలాన్ని మనం చూస్తే కనుక పురాతన బెత్లెహేములో మిగ్దాల్ ఈడర్ అనేటువంటి మందల గోపురం అని అంటారు. దాన్ని ఏమంటారంటే మిగ్దాల్ ఈడర్ అంటే మందల గోపురం. అక్కడ ఏముంటాయి? గొర్రెల మందలు ఉంటాయి.
ఇంతకీ ఆ యొక్క గొర్రెల మందలు అక్కడ ఎందుకు ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఆ యొక్క యెరూషలేము దేవాలయములో బలి ఇవ్వడానికి ఆ యొక్క మందలు ఏం చేస్తున్నారంటే అక్కడ మేపుతా ఉన్నారు. ఆ మందలు మేపేటువంటి స్థలం మిగ్దాల్ ఈడర్ అంటే మందల గోపురం అని అర్థం. యెరూషలేములో ఉంది. ఆ యొక్క మందల గోపురంలోనికి వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడికి వచ్చి అక్కడ ఆ యొక్క శిశువు పుట్టిన తర్వాత ఆ యొక్క తొట్టులో పరుండు పెట్టారు. అక్కడ తొట్లు ఎందుకున్నాయండి అని మీరు అడగచ్చు. మనం అనుకుంటాము అది కురుతు తాగడానికో నీళ్లు పెట్టే తొట్లు అని మీరు అనుకుంటున్నారేమో. కాదండి. ఈ యొక్క దేవాలయంలో బలి ఇవ్వడానికి ఆ మేపుతున్నటువంటి గొర్రెలు పిల్లలు పెట్టినప్పుడు వాటిని ఏం చేస్తారయ్యానంటే ఆ యొక్క క్లాతుల్లో చుట్టి ఆ యొక్క తొట్టులో పరుండ పెడతారట. అర్థమవుతుందండి. అక్కడ రాళ్ళు అవి ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క గొర్రె పిల్లల్ని పుట్టిన పిల్లల్ని ఆ రాళ్ళు ముళ్ళు దెబ్బలు తగలకుండా క్లాతులో చుట్టి ఆ యొక్క తొట్టుల్లో వాటిని ఏం చేస్తారట పడుకోబెడతారట. యేసు క్రీస్తు వారిని కూడా ఏం చేశారంటే ప్రియమైన వాళ్ళరా అక్కడ తీసుకొని వచ్చి అక్కడ పడుకోబెట్టారట. దేవుని యొక్క దూతలు తర్వాత యొక్క వర్తమానాన్ని ఎవరికి తెలియజేసే? కాపరులకు తెలియజేసే. ఏమని చెప్పే మనం చదివిన వచనంలోనే చెప్పాయి. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. వాళ్ళకి అదే చెప్పాలా? జ్ఞానులు కాదు. ఎవరు నేను ఇచ్చారా జ్ఞానులకి? ఒక నక్షత్రం వెలసింది అంతే. వారు దాన్ని ఏం చేశారు దాని తర్వాత చూస్తాం. కానీ కాపరులకు ఎందుకు ఆ విషయాన్ని అంత స్పష్టంగా తెలియజేశారు? పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు, ఒక తొట్టెలో పరుండబెట్టారు. కాపరులు చేసే పనేది పుట్టిన పిల్లలకు ఏం చెబుతారు? వాళ్ళు ఆ యొక్క వస్త్రాలు చుట్టి వాటికి దెబ్బలు తగలకుండా కంపలు గీరకుండా తీసుకొని వెళ్ళి ఆ యొక్క తొట్టులో పడుకుండబెడతారట. కాబట్టి బాబు కాపరులారా, మీరు ఏ బలి కొరకైతే గొర్రెలను మేపుతా ఉన్నారో, ఏ బలి కొరకైతే గొర్రె పిల్లల్ని మీరు బట్ట చుట్టి పెడుతున్నారో, మీరు వాటిని అలా బట్ట చుట్టవలసిన అవసరత లేదు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏ పాప విమోచన కొరకైతే మీరు గొర్రె పిల్లలను పెంచుతా ఉన్నారో, తొట్టులో పండుకొని వెళ్తున్నారో, ఇప్పుడు ఆ తొట్టులో శాశ్వతమైనటువంటి గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆ తొట్టులో పడుకుండబెట్టబడి ఉన్నాడు. కాబట్టి మీరు అర్జెంటుగా వెళ్ళి మీరు చూడండి. ఇక వీటితో మీకు పని లేదు. వీటిని మీరు మేపి మీరు మనుషుల కొరకు మరలా మీరు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో ఒకే ఒక బలి, శాశ్వతమైన బలి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆ తట్టులో పరుండబెట్టబడి ఉన్నాడు. మీరు వెళ్ళి చూడండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి వారు ఎక్కడ ఉన్నారట? రాత్రి వేళ తమ మందలు కాస్తా ఉన్నారు. తోడేళ్ళు రాకుండా, క్రూర మృగాలు రాకుండా వారు కాస్తున్నటువంటి సమయంలో దేవుని దూత వారి దగ్గరికి వచ్చి నిలవబడింది. అప్పుడు వారు భయపడ్డారు. ఈరోజు మన యొక్క భయాన్ని తీసివేయడానికి ఏ భయం మనకున్నది? పాపపు భయం, మరణ భయం, రోగమనే భయం, దెయ్యాలైనటువంటి భయం. ఈ భయములన్నిటినీ తీసివేయడానికి అని లోకములకు వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ తొట్టులో ఆయన పరుండబెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఎవరికి చెప్పారంటే గొర్రెల కాపరులకు తెలియజేస్తారు. ఈ శుభవార్త ఉన్నది రాజులు కాదండి. రాజులకు ఏమి కూడా చెప్పలేదు. రాజులు చెప్పారా? చెప్పలేదు. పూజారులకు చెప్పారా? చెప్పలేదు. కేవలము ఎవరికి చెప్పారంటే గొర్రెల కాపరులకు మాత్రమే తెలియచేయబడింది. ఇక మీకు ఈ పనేమీ లేదు. మీరు వీటిని మీరు విడిచిపెట్టండి. శాశ్వతమైన పరిపూర్ణమైనటువంటి బలియాగము వచ్చేసింది అని తెలియచేయడానికే ఆ రోజు దూత ఎవరితో మాట్లాడి చెప్పండి? కాపరులతో మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు మనకు వినిపించబడుతుంది. ఏమిటో చెప్పంటారా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో మనం ఏం చేశాడట? బ్రతికించాడు. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. ఆయన నలగొట్టబడి, ఆయన హింసించబడి, ఆయన అవమానపరచబడి మనకు దేవుడు ఏం చేశాడంటే విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
అలాగే జ్ఞానులకు కూడా ప్రియమైన వాళ్ళరా ఒక నక్షత్రం కనిపించింది. అదేమీ ఖగోళవంతేమీ కాదు, ఖగోళంలో అనుకోకుండా జరిగినటువంటి ఎంతేమీ కాదు. ఏమిటి యొక్క నక్షత్రం కూడా ప్రత్యేకత అంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీదకి వచ్చిందని ఆకాశంలో ఒక నక్షత్రము వెలిగించబడింది. ఆ యొక్క నక్షత్రం ఎప్పుడైతే వెలిగించబడిందో, ఆ దేవుడు ఎప్పుడైతే వెలిగించబడిందో ప్రియమైన వాళ్ళరా, అది తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారయ్యానంటే ఆ నక్షత్రమును వెంబడించి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఒక్క ఇశ్రాయేలుకే కాదండి రక్షణ, ఇశ్రాయేలుకి ఒక్కరికే రక్షణ కాదు, సర్వ మానవాళికి రక్షణ. ఆయన రాజ్యము ఈ భూమి మీదకి వచ్చింది అని తెలియచేయడానికి ఆకాశంలో నక్షత్రము రావడం మనం చూస్తూ ఉంటాం. వారు చూశారు, వారు వచ్చారు ప్రియమైన వాళ్ళరా. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చారు, అడిగారు. ఆయన మామూలు వ్యక్తి కానే కాదు ప్రియమైన వాళ్ళరా. వారు యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏం చేశారండి? వాళ్ళు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి? సాగిలు పడ్డారండి. మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచ్చిన మనం చూస్తాం. ఆ బాలుని చూసి వారు ఏం చేశారు? వారికి ఎలాగ అర్థమైందండి? ఆయన బాలుడే కదా, ఒక తొట్టులో లేక ఉయ్యాల తొట్టులో పరుండబెట్టాడేమో, చిన్న నొలక మంచం మీద పరుండబెట్టాడేమో. ఆయన చూడగానే జ్ఞానులకు ఏమర్థమైందయ్యా అంటే యెషయాకి ఏదైతే అర్థమైందో జ్ఞానులకు కూడా అదే అర్థమైంది. కాబట్టి వారు వచ్చి సాగిలు పడ్డారట, ఆయనకు నమస్కారం చేశారట. సాగిలు పడి వారు తీసుకుని వచ్చిన బట్టి ఆ యొక్క అర్పణలు ఆయనకు అర్పించారు. ఆ రోజు జ్ఞానులకు అర్థమైంది ఆయన ఎవరో. మరి 2025 సంవత్సరాల క్రితమే మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థమయ్యారా? మనకి ఇంకా పశువుల తొట్టిలో బాలుడే మనకు అర్థమయ్యాడు, ఇంకా పశువుల పాకలోనే ఆయన ఉన్నాడు, ఆ పొత్తుగుడ్డలతో చుట్టబడిన వాడే మనకు అర్థమవుతా ఉన్నాడు. కానీ యెషయా అంటున్నాడు అది కాదరా బాబు నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఏంటి? ఆయన ఎవరు? అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి ప్రభువు ఆయన. చొక్కా అంచులు దేవాలయములు నింపాయి. ఆయన పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయిన సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉంది. అవని అంతా ఆయనదే. ఆయనానికి ఏమి లేదు, చోటేది. అందరికీ హృదయం ఉంది. ఈ రోజు క్రిస్మస్ బాలుడికి మన హృదయాల్లో చోటుందా? మనం ఆహ్వానించామా? నీ హృదయంలో నా హృదయంలో నీ చోటు కలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్. ఈ రోజే కాదు, ప్రతిరోజు మనం ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయన వచ్చాడు, రిక్తులుగా చేసుకున్నాడు. నిజముగా ఆయనకి మన హృదయంలో చోటిస్తే గనక మనము రిక్తులుగా అయిపోవాలి. మనకు తగ్గింపు జీవితం ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండండి. మనం ఆయన పిల్లలమైతే ఆయన మనకు హృదయంలోకి ఆహ్వానిస్తే మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి? ఆయనకి చోటు ఇవ్వాలి. చోటిస్తే నువ్వు మారిపోవాలి, రిక్తులుగా అయిపోవాలి, తగ్గించుకోవాలి, విధేయతను కనపరచాలి. అంతేగాని ఆయన ఎక్కడ కూడా ఎదురు చెప్పలేదు. చివరికి తన శిష్యుల యొక్క పాదాలు కూడా ఆయన కడగడానికి వెనకడికి వేయలేదు. ఆయన అవమానించిన, కొట్టిన, తిట్టిన, దూషించిన, శిలువ మరణములకు అప్పగించిన ప్రియమైన వాళ్ళరా ఆయన ఎక్కడ కూడా దూషించలేదు, ఎవరిని కూడా తిట్టలేదు. విచిత్రం ఏమిటంటే తను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల్లో ఒకరైనటువంటి యోధ తనతో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఒక్క మాట యోధానే అన్నాడండి? మీరు చూడండి, బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా తన శిష్యులు ఏర్పాటు చేసుకున్న దినము నుంచి ఆ రొట్టె మొక్క ఇచ్చేంత వరకు ఏ రోజు కూడా యోధాను ఒక్క మాట మాట్లాడలేదు. ఏ దేవునికి తెల్దా అప్పగించేవాడాలని తెలుసు. కానీ వాక్యం ద్వారా ఎన్నో మార్లు సువార్త ప్రకటించినప్పుడు అర్థమై ఉంటుంది వారికి, యోధాకి. కానీ అని వదిలేసి ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ఏ రోజు కూడా యోధాన్ని దండించలేదు, గద్దించలేదు, తిట్టలేదు. నేను అప్పగిస్తావని, నువ్వు ఇలాంటివాడివని అలాంటివాడివని అనలేదు. కానీ ఒకే ఒక మాట అన్నాడు, ఎవరైతే నన్ను అప్పగిస్తున్నాడో వాడికి శ్రమ. ఒకే ఒక మాట చెప్పి తన యొక్క జీవితాన్ని ముగించాడు. ఈరోజు ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమ, అవని ఎంత ఆయనదే, అయినానికి చోటేది. దేవుడు నీకు చక్కని తన యొక్క మహిమనిచ్చారు, తన యొక్క స్వరూపమునిచ్చారు, తన యొక్క మనసునిచ్చారు. ఈరోజు మన హృదయాల్లో చోటున్న ఆయనకు చోటిస్తున్నామా? చోటిస్తే మనము కూడా క్రీస్తు యేసు వారిలాగే ఆయన యొక్క స్వారూప్యంలో మనం ఏం చేయబడతాం? మార్చబడతాం. ఆయన ప్రేమించాడు, ఆయన సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు. అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఆయన
సిద్ధపడ్డాడు. అటువంటి క్రీస్తుని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.